నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబా గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన బ్లాక్ జెండాలు పట్టుకుని పీఎం మోదీ కాంప్రమైజ్ టీషర్ట్లను ధరించి భారీ ఎత్తున మహిళలతో హర్దీప్ సింగ్ పూరి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అలాగే అర్జిత్ సింగ్ పూరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అని నినాదం చేస్తున్న మోదీ జఫా ఎస్టీ హైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు వచ్చినందుకు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తీవ్ర సైకో అయిన రేపిస్ట్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారం చేసిన రేపిస్ట్ కి మంత్రి పెట్రోలియం మంత్రికి సంబంధాలు కలిగి ఉండడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఈ సంఘర్షణకి మహిళా కాంగ్రెస్ తరపున మా ఈ పోరాటం కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేసే వరకు కొనసాగుతుందని అన్నారు. ఇక్కడ వేస్తే ₹2 జరిమానా పడుతుంది. మీరు సీసీ కెమెరా ₹2 జరిమానా పడుతుంది. ఇక్కడ వేస్తే ₹2 జరిమానా పడుతుంది. राहुल गांधी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। The PM is compromised. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబా గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ జిల్లాలో
ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా జిల్లాలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జెఫ్రీ ఎస్టీమ్ అనే ఫైల్స్ లో మన యూనియన్ మినిస్టర్ పెట్రోలియం మినిస్టర్ అయిన కేంద్ర మంత్రి వారి పేరు వినపడడం ఎంతో దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఆ ఎస్టీమ్ ఫైల్స్ లో వీళ్ళ పేర్లు ఉండడం ఎంతో దురదృష్టకరం. వారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎస్టీమ్ ఫైల్ అంటే ఏంటి అనేది అంటే మన రేపిస్ట్ గురించి చెప్పాల్సింది ముందుగా మీకు. ఎందుకంటే జెఫ్రీ ఎస్టీమ్ అనేవాడు ఒక సాడిస్ట్, రేపిస్ట్ అండ్ సైకోయిస్ట్. వాడు మహిళలను కిడ్నాప్ చేస్తూ వారిపై అత్యాచారాలు చేసి ఎన్నో కేసులు తనపై ఉన్నాయి. వాడు ఇప్పుడు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఈమెయిల్స్లో మన యొక్క ఇండియా యొక్క మంత్రుల పేర్లు వినపడడం ఎంతో గమనార్హం. మీరు చూసుకుంటే దీనికి మన పిఎం ఎంతో మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు పిఎంని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి వారి దగ్గర మన భారతదేశ ప్రధానమంత్రి లొంగిపోయాడు. అందుకనే మేము నిరసన చేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున అందరం కూడా చూడండి టీ షర్ట్ల పైన పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసుకొని మేము నిరసన చేశాము. ఈరోజు బ్లాక్ డేగా వర్ణిస్తూ అలాగే బ్లాక్ జెండాలు పట్టుకున్నాము. అలాగే ఈరోజు మేము పాదయాత్ర ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అలాగే మేము సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కూడా చేశాము. ఎందుకంటే మన కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ గొంతుకను స్టార్ట్ చేశారు. మేము వారికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఇక్కడ నిరసన తీస్తూ మన కేంద్ర పెట్రోలియం మంత్రి గారు హర్దీప్ సింగ్ పురి వారు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేమందరం మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు నిరసన తెలియజేశాం. బేటీ పడావ్ బేటీ బచావ్ అంటారు నినాదంతో ముందుకొచ్చి ప్రజలను మభ్యపెడుతూ గెలుస్తూ వస్తాడు. 3 సార్లు గెలిచాడు. అలాగే మతతత్వం పైన కూడా గెలిచారు. అలాగే మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ జరిగే చర్యలన్నిటికీ కూడా మూల కారణం బీజేపీ పార్టీలోని పలు ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే ఇలా మహిళలపై ఎన్నో లైంగిక దాడులకు పాల్పడ్డారు. వారందరిపైన కూడా కేసులు పెట్టకుండా, అరెస్టు చేయకుండా వారితోనే సహవాసం చేస్తూ మన ప్రధానమంత్రి గారు ఇక్కడ రాజ్యాన్ని వెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ సందర్భంగా గమనించాలి. ముఖ్యంగా మహిళలు మేల్కొనాలి. మహిళలపై జరిగే ఈ దాడులకి, దుశ్చర్యలకి మనం అందరం కూడా పోరాటం చేస్తూ ఇకపైన నాన్న వారికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే ఇదేనా మోడీ గారు? మేము మా మహిళా కాంగ్రెస్ నుంచి మీకు ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తున్నాము. మీరు కూడా వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మా మహిళా కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.